మూసీ సుందరీకరణకు సంబంధించి అంబేద్కర్ నగర్‌లో అంటే మలక్పేట నియోజకవర్గంలో అంబేద్కర్ నగర్‌లో మాకు అన్యాయం జరుగుతుందంటూ పేదవాళ్ళంతా కూడా ఇక్కడికొచ్చి వాళ్ళ యొక్క గోడును విన్నవించుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇందిర గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి. నమస్తే. నమస్తే అండి. ఎక్కడి నుంచొచ్చారో అసలు ప్రాబ్లమ్ ఏంటి? వీళ్ళంతా మంది ఈ విధంగా వారి యొక్క గోడుని నిలబోసుకోవడం జరుగుతుంది. అసలు ప్రాబ్లమ్ ఏంటి? వీళ్ళంతా గత 40, 50 ఏండ్ల సంధి అక్కడే మూసి పొంటి జీవనోపాధి గడుపుతుంటూ అక్కడే పని చేసుకుంటూ అక్కడే ఉన్నవాళ్ళు. వీళ్ళందరినీ కూడా సడన్లీ మీరందరూ వెళ్ళిపోర్రి, మీకు ఇండ్లు ఇచ్చేసినాం, మీకు ఇండ్లు లేవు అని చెప్పడంతోని వీళ్ళ ఆవేదన చాలా ఘోరమైన ఆవేదన. ఎందుకంటే వీళ్ళకి ఇండ్లు ఇయ్యలే, బినామీ పేర్ల మీద వేరే వాళ్ళకి ఇచ్చిరంట, వీళ్ళకి ఇయ్యలేదు. మళ్ళీ అక్కడ మలక్పేట నియోజకవర్గంలో 3 సార్లు ఆయననే గెలుచుకుంటూ వస్తుండు. 3 సార్లు గెలవడంలో ఎవరికి వచ్చినాయి ఇండ్లు, ఎవరికి రాలేదు. ఆ సర్వే అంతా కూడా ఎవరి దగ్గర ఉంటుంది? ఉన్న ఎమ్మెల్యే దగ్గర ఉంటుంది. ఆ సర్వే తీసి వీళ్ళు నిజాయితీగా చెప్తున్నారు, మాకు ఒకవేళ ఇల్లు ఇచ్చినట్టయితే, మాకు ఒకవేళ ఇల్లు వచ్చినట్టయితే మాకు శిక్షలు పెట్టండి, లేకుంటే బినామీ పేర్ల మీద ఎవరికైతే ఇండ్లు ఇప్పించారో వాళ్లకు శిక్షలు పెట్టండి అని నిజాయితీగా ఒప్పుకుంటున్నారు వాళ్ళే. మరి ఇప్పుడు గవర్నమెంట్ని అందామా లేదా ఎవరు చేస్తున్నారు? ఆర్డీఓ దగ్గరకు పోవడం, కలెక్టర్ దగ్గరకు పోవడం, ఎంఆర్ఓ దగ్గర పోవడం, అందరి దగ్గర పోవడం, మళ్ళీ వరకు పరిష్కారం రాకపోవడం, ఎవరికి ఇండ్లు వస్తున్నాయి, ఎవరికి ఏం చేస్తున్నారు అని కూడా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం. ఇప్పుడు గత మొత్తం మూసి బాపుఘాట్ నుంచి నాగోల్ వరకు 56 బస్తీల సమస్య ఇదే విధంగా ఉంది. ఈ బస్తీ వాళ్ళు లీడర్లు అందరు మాట్లాడుకొని ఈరోజు ప్రెస్ క్లబ్కు రావడం జరిగింది. ఇంకా ఒక్కొక్కటి బస్తీ అందరూ కూడా వస్తూనే ఉంటారు, ఇదే విధంగా మాట్లాడతారు. ప్రతి బస్తీలో ఇదే సమస్య ఉంది మూసి పక్కన. అయితే ఎంతమంది ఈ యొక్క కాలనీలో నివాసం ఉంటున్నారు? ఎన్ని సంవత్సరాల నుండి ఉంటున్నారు? అసలు అధికారులకు విన్నవించుకోవడం జరిగిందా? చాలా సార్లు. ఇప్పుడు గత ఇన్నేళ్ళు, ఇప్పుడు 30 ఏళ్ళ సంది అక్కడ ఎవరెవరు ఎమ్మెల్యే వచ్చిర్రు అన్నది కూడా మనకు తెలుసు. ఇప్పుడు ప్రధానంగా 3 సార్లు ఎమ్మెల్యే ఎంఐఎం నుంచి అక్కడ 3 సార్ల నుంచి ఆయన్నే గెలుచుకుంటూ వస్తుండు. మరి ఆ 3 సార్లలో కనీసం వీళ్ళకి ఇండ్లు అయితే రావాలి కదా. ఇచ్చినామని చెప్తున్నారు, ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. ఇచ్చినట్టుగా వాళ్ళ దగ్గర లిస్ట్ కూడా ఉంది, గవర్నమెంట్ దగ్గర కూడా లిస్ట్ ఉంది, ఆర్టీఐ కింద కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు. అంటే మీ పేర్ల మీద మీరు ఇల్లు పొందినట్టుగా ఉంది, కానీ మీకు ఇల్లు రాలేదు. ఇల్లు రాలేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకు ఇండ్లు ఇచ్చినామని చెప్తున్నారు. ఇండ్లు ఇస్తే మళ్ళీ ఎవరికి వచ్చింది ఇల్లు? ఇల్లు వస్తే ఇల్లు ఎందుకు ఈ రోడ్డు మీదకి వచ్చి ఉంటారు? నిన్న తీన్మార్ మల్లన్న దగ్గరికి పోయింది, మొత్తం కుటుంబం ఒక బస్తీ మొత్తం పోయింది అన్న దగ్గరికి. మళ్ళీ ఈ రోజు ఇక్కడ ప్రెస్ క్లబ్కు వచ్చారు. వీళ్ళకి ఇండ్లు వస్తే వీళ్ళు ఎందుకు ఇక్కడ రోడ్ల మీద తిరుగుతారు? ఇల్లు రాలేదు. అసలు ఎక్కడ జరిగిందంటారు ఈ అన్యాయం? అంటారు మీ పేరు ఉన్నాక కూడా మీకు ఇల్లు రాకపోవడానికి గల కారణం ఏంటి? ఎక్కడ ఈ అవకతవకలు జరిగినాయి? డబ్బులు అమ్ముకుంటున్నారు. డబ్బులు ఎవరికి? మేడం 5 ఇండ్లు ఇంకా అక్కడ అట్లా ఆపి మా ఇండ్లు మీకు ఇచ్చినాం అంటారు. మా 5 ఇండ్లకి ఏం లేదు. ఈ లైన్ ఇల్లు పోయినప్పుడు ఇల్లు ఎందుకు పోదు మేడం? వేసేదా మేడం? అప్పుడు వచ్చిన మేడం ఆఫ్ చేసింది మేడం. ఆఫ్ చేసి మాకు ఇల్లు ఇవ్వాలి. మేము పోతే అడిగితే మీ ఇల్లు అమ్ముకున్నారు, లేవు, మీరు 3 లక్షలు ఇరి మీకు ఇల్లు ఇస్తూ ఉంటారు. మనం పోతే లేవన్నారు. కలెక్టర్ ఆఫీస్ పోయినాం, ఆడేక్కడికి వచ్చినాం, ఎంఆర్ఓ ఆఫీస్ పోయినాం, తిరుగుతూనే ఉన్నాం మేడం. ఎవరు పట్టించుకోవట్లేరు. మరి అప్పుడే ఇచ్చినాం ఆ బస్సులో ఇండ్లు, ఇంకెక్కడ ఉన్నాయి అంటూ మాకు ఇల్లు మేడం ఇంతమందికి ఇస్తారు అని 2 రోజులు పాములు వస్తున్నాయి మేడం. కాలు మెక్కినా కానీ మీది పోదమ్మా, మీ తర్వాత పోదని ఆపి మా ఇంట్లో అమ్ముకోరు మేడం. 5 ఇండ్లు అమ్ముకోరు. ఎంతసేపు చూస్తూ ఉన్నాడే కానీ మాకు ఇచ్చలేదు. ఒక్కసారి వచ్చి చూడండి మేడం, పాములు తేళ్ళు ముసి పక్కకే మీ ఉన్నది. పిల్లలు ఉన్నారండి మీకు? చిన్న పిల్లలే ఉన్నారు మేడం, చిన్న పిల్లలు అందరం. అన్ని ఇప్పుడు ఇచ్చిన ఇండ్లు కానీ తీయలే మేడం. కొన్ని ఇండ్లు ఉన్నాయి, పాములు వస్తున్నాయి ఆటలల్లో, అవి తీసేయమని చెప్పినా ఎవరన్నా పట్టించుకోవట్లేదు మేడం. ఒకసారి వచ్చి మా ఏరియా చూస్తే మా బాధలు ఎందుకు తెలుస్తాయి వాళ్ళకి. ఆ ఎమ్మెల్యే వాళ్ళ 3 లీడర్లు వేస్తే గెలవరుగా మేడం. మీ అందరం వేస్తేనే గెలిచినాం, 300 మంది దానుకున్నాం. మీ అందరం ఏంది, ఆయన అయితే గెలవడు కదా. ఆయన వచ్చి ఒకసారి చూడాలి, మా గలీలో చూస్తే తెలుస్తుంది మా బతుకులు ఏంటంటే. అధికారులు వచ్చి ఇక్కడికి మీ అందరినీ కూడా కలవటం జరిగింది. మూసీ సుందరీకరణలో భాగంగా మీ ఇల్లు తీసేస్తున్నామని చెప్పడం జరిగింది. అలాగే మీ పేర్లు రాసుకోవడం జరిగింది. మీకు ఇల్లు ఇస్తాము అని చెప్పడం కూడా జరిగింది. కానీ మీకు ఇల్లు ఇవ్వటము కూడా అక్కడ శాంక్షన్ అయినట్టుగా కనిపిస్తుంది. కానీ మధ్య ఎక్కడ పోయింది అనేది మీ అనుమానం. అనుమానం అంటే ఇక అమ్ముకోరు. ఇక మాకు వచ్చిన ఇల్లు ఎక్కడ పోయినాయి ఎమ్మెల్యేకే తెలుస్తుంది. కానీ మరి ఒక 3 లీడర్లకే అయితే రావు కదా. వాళ్ళు వేస్తేనే గెలవరుగా మేడం. ఊర్లలో ఎక్కడెక్కడ వాళ్ళకు ఇస్తారు మేడం ఇండ్లు. మరి మీ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి? ఏం చేయబోతున్నారు నెక్స్ట్? మాకు ఇల్లు కావాలి మేడం, మాకు ఇల్లు కావాలి. ముసి పక్కన పాములు వస్తున్నాయి, మేము ఉండలేము. మాకు ఇల్లు ఇస్తే పోతాం, లేదంటే సాఫ్ చేపించి మాకు అక్కడనే ఇచ్చినా పర్వాలేదు. అట్లయినా పర్లేదు మేడం. మేము అక్కడ 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాం కాబట్టి మాకు అక్కడ ఇచ్చినా పర్లేదు, లేదా మాకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినా పర్లేదు మేడం. మేము అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం మేడం. మాకు వాష్రూమ్స్ లేవు, ఏం లేవు. మా చిన్న పిల్లలతో అక్కడ ఉంటున్నాం మేడం. ఎంతమంది అమ్మా పిల్లలు మీకు? నాకు 2 పిల్లలు మేడం. నా పిల్లలు 10 సంవత్సరాలు 8 సంవత్సరాల పిల్లలు ఉన్నారు మేడం. మా పిల్లలు కూడా అక్కడే ఉంటున్నారు, గవర్నమెంట్ బల్లెస్ చదువుకుంటారు మేడం. కానీ మాకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు. కానీ మాకు వచ్చే ఇండ్లు ఎక్కడ పోయినా మా ఇండ్లు మాకు ఇస్తే మేము వెళ్ళిపోతాం మేడం. మాకు అంతే చాలు మేడం.
మాకేదొద్దు, మా ఇండ్లు మాకు ఇస్తే చాలు మేడం. మాకు మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారమ్మా? అసలు అక్కడ మీకు రిజిస్ట్రేషన్ పేపర్లు కానీ ఆధార్ కార్డులు కానీ అవన్నీ ఉన్నాయా మీకు అక్కడ? అన్నీ ఉన్నాయి మేడం, అన్నీ ఉన్నాయి. 25 సంవత్సరాలు అవుతుంది మేడం మేము ఉండబట్టి. ఇప్పుడు డ్రైవ్లో పెట్టిర్రు, మాది కూడా లెక్కలు పెట్టిర్రు, 20 ఇండ్లు అని పెట్టిర్రు. 20 ఇండ్లల్లో 17 ఇండ్లు ఇచ్చిర్రు, మా 5 ఇండ్లు ఆపేసారు. అంటే వేరే తీసుకుర్రు మేడం అలా ఇండ్లు. మా పేరు చెప్పి వేరు కూడా అలా 17 ఇండ్లకు ఎక్కువ తీసుకున్నారు. 20 ఇండ్లకు 17 రావాలంటే మరి మా ఎన్ని ఉండాలి మేడం? 3 ఉండాలి. మరి మా 5 మిలిగిపోయినాయి. మరి మేము మొన్న కలెక్టర్ ఆఫీసుకు పోతే మీకు ఎక్కడే అమ్మా ఇంక ఇల్లులు అప్పుడే ఇచ్చినామని చెప్పారు. మరి మీరు అక్కడ కలెక్టర్ గారికి కానీ విన్నవించుకోవడం జరగలేదా? మేము ఇల్లు ఇచ్చినామని చెప్పేసి మా పేర్ల మీద శాంక్షన్ అయిపోయింది, కానీ మాకు అసలు ఇల్లు రాలేదనే విషయాన్ని చెప్పారు. అడిగితే మాకు 3 రోజులు పోయినా కానీ కలెక్టర్ ఎంఆర్ఓని కూడా మా దగ్గరికే ఎంటర్ కానియలేదు. అసలు మా దగ్గరికే రానియలేదు. వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు ఇక్కడ పోయిండు అక్కడ పోయిండు, మీటింగ్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పారు మేడం. 3 రోజులు పోయి పొద్దున్న 9 గంటలకు పోయి రాత్రి 7 గంటల దాకా నిల్చున్నా తనను మాకు గెలవనియలేదు. అసలు మాకు ఎంటరే కానియలేదు వాళ్ళని. మేము అంతవరకు ఇక ఉండి మళ్ళీ మేము ఇక అక్కడ పోయినాం, బీజేపీ వాళ్ళ దగ్గరికి పోయినాం. అక్కడి నుంచి అక్కడ మళ్ళీ ఆఫీస్ ముందటనే పెడితే అప్పుడు పోలీసు బందోబస్తు తోటి ఎంఆర్ఓని కిందికి తీసుకొచ్చారు. అప్పుడు వాళ్ళు మాట్లాడినాక ఎంఆర్ఓ ఆఫీస్ లాగా అక్కడ ధర్నా చేస్తే ముందుకు వచ్చారు. ఆ రోజు వచ్చి వీళ్ళకు అతి తొందరలో ఇల్లు ఎంక్వైరీ చేసి ప్రభుత్వానికి ఒప్పచెప్పాలి అని చెప్పారు మేడం. చెప్పిన తర్వాత మళ్ళీ ఈ రోజు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టిర్రు అసలు? ఇంకేందా 2 రోజులు చెప్పారు మేడం టైము. 2 రోజులు చెప్పారు, 3 రోజులు చెప్పారు, 5 రోజులు చెప్పారు. 5 రోజులు అయిపోయింది, 15 రోజులు అయింది. అయినా మాకు ఇంకే రెస్పాన్స్ లేదు. మరి ఏదో మనకి ఇది తెలిసిందా తెలియలేదా, మనం ఒక కాడికి పోతే అవుతుందేమో, మరి రాష్ట్రం అంతా కలుస్తుందిగా, ఈనాడు పేపర్కి పోదాం అన్నట్టుగా మేము బయలుదేరి వచ్చినాం మేడం. ఇది సమస్య. మీకు ఖచ్చితంగా ఇల్లు కావాలి అని పోరాడుతున్నారా? అవును సార్, అవును మేడం, మాకు ఇల్లులు కావాలి. మరి మా డ్రైల్లో కూలగొట్టిన ఇల్లులు మాకు మరి ఘోరంగా ఉన్నాయి మేడం. మేము 5 ఇండ్లు అసలు అవతల ఇల్లు లేకపోతే అది సగం కూలగొట్టున్నది. మేము ఇక్కడ ఉండాలంటే సాయంత్రం అయితే ఒక్కటే లైట్ ఉంది. ఇక్కడి నుంచి అక్కడికి దాకా ఉంటే 20 ఇండ్ల లైను, అక్కడ ఒక్కటే లైటు. బిక్కు అనుకుంటే అక్కడ ఉంటున్నాం మేము ఇప్పుడైతే.